హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన గోస్ట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. చరణ్ రాజ్, అందరూ తనని రాజ్ అని పిలుస్తుంటారు. తను ఒక నిజాయితీ గల డేంజరస్ పోలీస్ ఆఫీసర్. డేంజరస్ అని ఎందుకన్నాను అంటే చాలామంది క్రిమినల్స్ని అన్అఫీషియల్గా చంపేసింటాడు. ఒక మిషన్లోకి దిగితే డూ ఆర్ డై, ఈ రెండు విషయాలే తన మైండ్లో ఉంటాయి. వామన్ శ్రీనివాసన్, తను ఒకప్పుడు సిబిఐ హెడ్గా ఉండింటాడు. తను సిబిఐలో ఉన్నప్పుడు ఎంతోమంది క్రిమినల్స్ని పట్టుకొని ఎన్నో అవార్డ్స్ని గెలుచుకుంటాడు. కర్ణాటకలో ఉండే అండర్వరల్డ్ మొత్తానికి ఒక డాన్ ఉంటాడు. అతని గురించి చెప్తే అందరికీ దడ, ఆఖరికి సీఎం కూడా అతనికి భయపడుతుంటాడు. అతన్ని అందరూ పెద్దన్న అని పిలుస్తుంటారు. అతని అసలు పేరు ఏమి అనేది ఎవ్వరికీ తెలీదు. అందరికీ అతను ఒక చావు లేని గోస్ట్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, వామన్ 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్తో పోరాడి నార్త్ జోన్లో ఉండే ఒక సెంట్రల్ ప్రిజన్ని ప్రైవేటైజేషన్ చేపిస్తాడు. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ. వామన్ ఎందుకని ఆ జైల్ని ప్రైవేటీకరణ చేపించాడు అంటే, క్రిమినల్స్కి జైల్లో మంచి లైఫ్ చూపించి వాళ్ళు బయటికి వెళ్లేలోపు వాళ్ళని పూర్తిగా మంచి మనుషుల్లాగా మార్చాలి అని. ఈ జైలుకి ఒక జైలర్ ఉంటాడు. అతని పేరు థామస్. తను చాలా డేంజర్ మనిషి. ఎవరైనా ఖైదీలు తప్పు చేస్తే వాళ్ళకి నరకం చూపిస్తాడు. జైలు ప్రైవేటీకరణ ప్రారంభోత్సవం రోజు వామన్ హోమ్ మినిస్టర్ని పిలుచుకొని జైలుకి వస్తాడు. అదే రోజు చాలామంది బయట నుంచి జైలుకి వచ్చి క్రిమినల్స్ డ్రెస్ వేసుకొని క్రిమినల్స్తో కలిసిపోతారు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి జైల్లో బాంబులు పేల్చి జైల్లో ఉండే టవర్ 1ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇదంతా చేపించింది మరెవరో కాదు, పెద్దన్ననే. తను టవర్ 1ని కంట్రోల్లోకి తీసుకునేటప్పుడు సుమారుగా 150 మంది ఖైదీలని, జైలర్ని, వామన్ని, లక్ష్మణ్ని వీళ్ళందరినీ తన దగ్గర హాస్టేజెస్గా ఉంచుకుంటాడు. ఆ గొడవల్లో వాళ్ళ మనిషి ఒకడు పోలీసులకు దొరికింటాడు. అతని పేరు జీవా. ఆ గొడవలో వామన్కి బుల్లెట్ తగిలి చావుతో పోరాడుతుంటాడు. పెద్దన్న వాళ్ళ మనుషులతో, మనకి వామన్ చాలా అవసరం, అతనికి ఏమీ కాకుండా చూసుకోండి అంటాడు. హోమ్ మినిస్టర్ హాస్టేజ్గా ఉండేసరికి కేసు చాలా సీరియస్ అవుతుంది. గవర్నమెంట్ ఈ కేసుని రాజ్కి అప్పగిస్తుంది. రాజ్ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. కానీ తనకు అర్థం కాని విషయం ఏమి అంటే, అందరూ బయట తప్పు చేసి జైలుకి వస్తుంటారు, కానీ వీళ్ళెందుకు జైలుకి వచ్చి తప్పు చేస్తున్నారు అని. రాజ్ అందరిని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ తను తీసుకునే నిర్ణయాలేవి లోపలుండే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. పెద్దన్న వామన్కి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ట్రీట్మెంట్కి కావాల్సిన వస్తువులన్నీ డాక్టర్కి ఇచ్చి పంపించండి అని రాజ్తో అంటాడు. రాజ్ ఆ డాక్టర్తో పాటు వాళ్ళ ఆఫీసర్లను పంపించి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. కానీ పెద్దన్న డాక్టర్తో పాటు వచ్చిన పోలీసులను పట్టుకొని బంధిస్తాడు. రాజ్ డాక్టర్కి ఇచ్చి పంపించిన డాక్టర్ కిట్లో స్పై కెమెరాస్ని, మైక్రోఫోన్స్ని పెట్టింటాడు. కానీ పెద్దన్న వాటిని కూడా కనుక్కొని రాజ్ అనుకున్న ప్లాన్ని ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. జైలు బయట మీడియా మొత్తం ఉంటుంది. వాళ్ళు జైలు లోపల నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. జీవా బతికే ఉన్నాడనే విషయం పెద్దన్నకి తెలిస్తే తనని వదిలేయమని చెప్పి డిమాండ్ చేస్తాడు అని రాజ్ జీవా చనిపోయాడు అని మీడియాకి చెప్తాడు. కానీ జీవా బతికే ఉన్న విషయం పెద్దన్నకు తెలుస్తుంది. ఈ విషయం పెద్దన్నకు తెలిసింది అనే విషయం రాజ్ తెలుసుకొని మిగతా టవర్స్లో ఉండే ఖైదీలందరినీ కొట్టి పెద్దన్న మనిషి ఎవరో తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. కానీ ఎలాంటి యూజ్ ఉండదు. పెద్దన్నకి ఈ విషయాలని చేరవేస్తుంది ఎవరు అంటే ఒక ఎలక. ఆ ఎలక ట్రైన్ అయి ఉంటుంది. అందుకే తనకి అన్ని సమాచారాలు తెచ్చిస్తుంటుంది. జైలు ఖైదీలకి వంట ఉండే వాళ్ళల్లో పెద్దన్న మనిషి ఒకడు ఉంటాడు. అతను బయట విషయాలు తెలుసుకొని ఎలక ద్వారా పెద్దన్నకి అన్ని విషయాలు చేరవేస్తుంటాడు. పెద్దన్న బంధించిన హాస్టేజెస్లో ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఉంటాడు. అతని పేరు ప్రసన్న. ప్రసన్న జైల్లో ఖైదీనే, కానీ పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉంటాడు. తను తన కూతురు కోసం ఒక తప్పు చేసి జైలుకి వచ్చింటాడు. తన కూతురు పేరు లక్ష్మి. తను ఒక న్యూస్ రిపోర్టర్. వాళ్ళ బాస్ తనతో మాట్లాడుతూ, గంటలో జైలుకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్లో రావాలి, లేదంటే నిన్ను జాబ్లో నుంచి పీకేస్తా అంటాడు. ప్రసన్న తన కూతురుతో మాట్లాడదామని ఒక సెల్ దొంగతనం చేసి ఎవరికీ తెలియకుండా లక్ష్మికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ప్రసన్న తన కూతురు ప్రాబ్లం గురించి తెలుసుకొని తనకి జైల్లో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్లు చెప్తాడు. జైలు నుంచి బయటికి ఫోన్ వెళ్ళిన విషయం రాజ్ తెలుసుకొని ప్రసన్నకు ఫోన్ చేసి మాట్లాడతాడు. రాజ్ తనతో మాట్లాడుతూ, లోపలుండే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే నిన్ను జైలు నుంచి రిలీజ్ చేస్తా అని తనకి మాటిస్తాడు. ప్రసన్న తనకు దొరికిన ప్రతి ఇన్ఫర్మేషన్ని రాజ్కి ఫోన్ చేసి చెప్తుంటాడు. రాజ్ ఆ పెద్దన్న ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని
జీవా ఫోటోని అన్ని చోట్లకి పంపించి ఎవరైనా ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ₹1,00,00,000 రివార్డ్ ఇస్తామంటాడు. పెద్దన్న అలాగే తన గ్యాంగ్ ఈ హైస్ట్ ఎలా చేయాలో సుబ్రహ్మ తీర్థ అనే ఊరిలో ప్రాక్టీస్ అయింటారు. అప్పుడు వాళ్ళకి రోజు ఒక పిల్లాడు భోజనం తెచ్చిచ్చేవాడు. ఆ పిల్లాడు జీవా ఫోటో చూసి రాజ్ దగ్గరికి వస్తాడు. రాజ్ ఆ పిల్లాడి సాయంతో పెద్దన్న ఫేస్ తెలుసుకోవడానికి స్కెచ్ గీపించడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. జైలర్ పెద్దన్న దగ్గర నుంచి తప్పించుకొని 4 క్రూరమైన క్రిమినల్స్కి పెద్దన్నని పట్టిస్తే మిమ్మల్ని వదిలేస్తాను ఆఫర్ ఇస్తాడు. జైలర్ వాళ్ళ హెల్ప్తో పెద్దన్నని పట్టుకొని బంధిస్తాడు. బయట ఉన్న రాజ్ ఈ విషయం తెలుసుకొని అందరూ ఇంకా దొరికేస్తారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ 4 క్రిమినల్స్ జైలర్ వాళ్ళని మోసం చేస్తాడు అని ఫీల్ అయ్యి తన మీద రివర్స్ అవుతారు. అప్పుడు జైలర్ వాళ్ళందరినీ చంపేస్తాడు. రాజ్ జీవా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లోపలుండే పెద్దన్న మనుషులను బెదిరిస్తాడు. పెద్దన్న వాళ్ళకి దొరికిపోయాడు అని అందరూ భయపడి లొంగిపోదాం అనుకుంటారు. కానీ పెద్దన్న జైలర్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. దాంతో పెద్దన్న మనుషులకి కొండంత ధైర్యం వస్తుంది. పెద్దన్న తప్పించుకున్న విషయం రాజ్ తెలుసుకొని చాలా కోపడతాడు. టవర్ 1లోకి ఎంటర్ అవడానికి ఒక సీక్రెట్ దారి ఉంటుంది. రాజ్ ఆ దారి గుండా చాలామంది కమాండోస్ని లోపలికి పంపిస్తాడు. ఆ కమాండోస్ పెద్దన్న మనుషుల్ని పట్టుకుంటారు. వాళ్ళు పెద్దన్న మనుషుల్ని పట్టుకునేసరికి హాస్టేజ్లందరూ బయటికి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో రాజ్ ప్రసన్నకు ఫోన్ చేసి వామన్ని కాపాడమంటాడు. ప్రసన్న వామన్ని కాపాడి తనతో పాటు స్టోర్ రూమ్లో దాక్కుంటాడు. పెద్దన్న లోపలికి వచ్చిన అందరి మీద దాడి చేసి తన మనుషుల్ని కాపాడుకుంటాడు. పెద్దన్న మనుషుల్లో ఒకడు హాస్టేజెస్ అందరూ బయటికి పారిపోతుంటే వాళ్ళని ఎలా ఆపాలో తెలియక హాస్టేజెస్లో ఉండే ఒకరిని షూట్ చేసి చంపేస్తాడు. ఈ ఆపరేషన్కి ముందు పెద్దన్న వాళ్ళ మనుషులతో మాట్లాడుతూ ఒక విషయం చాలా గట్టిగా చెప్పింటాడు. అది ఏమి అంటే మనం ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి కొన్ని కూడా చంపకూడదు అని. పెద్దన్న మనిషి వాళ్ళందరినీ ఎలా ఆపాలో తెలియక ఈ పని చేసింటాడు. కానీ నేను ఒక అమ్మాయి కొన్ని చంపాన బాధలో తనని తాను షూట్ చేసుకొని చనిపోతాడు. పెద్దన్న తన మనిషి చావు గురించి ఎవరికి తెలియకూడదు అని తనని అక్కడే ఆ జైల్లోనే పూర్తి చేస్తాడు. ఈ గొడవలో ఒక అమ్మాయి కూడా చనిపోయేసరికి రాజ్కి పెద్దన్న మీద తన మనుషుల మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. రాజ్ ఏం ప్లాన్ వేస్తున్నా ఆ ప్లాన్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. దానికి ఫస్ట్ తను ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటాడు. దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వామన్కి దీనికి ఏదో సంబంధం ఉంది అని తెలుస్తుంది. అందుకు రాజ్ వామన్ చరిత్ర మొత్తాన్ని తిరిగేస్తాడు. 10 సంవత్సరాల క్రితం వామన్ ఒక సిబిఐ ఆఫీసర్. అప్పుడు సిబిఐ హెడ్ చంద్రశేఖర్. వామన్తో పాటు ఇంకో సిబిఐ ఆఫీసర్ ఉంటాడు. అతని పేరు ప్రభు. ముగ్గురు కలిసి వాళ్ళ టీంతో ఒక రైడ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి 100 కేజీల బంగారం దొరుకుతుంది. కానీ ఆ రైడ్లో షూట్ అయ్యి చంద్రశేఖర్ చనిపోతాడు. చంద్రశేఖర్ చనిపోయేసరికి వామన్ సిబిఐ హెడ్ అవుతాడు. యాక్చువల్గా ఆ రైడ్లో దొరికింది 1000 కేజీల బంగారం. వామన్ 900 కేజీల బంగారాన్ని కొట్టేద్దామని చంద్రశేఖర్ని చంపేసి 100 కేజీలు మాత్రమే దొరికాయని గవర్నమెంట్కి చెప్తాడు. ప్రభు అలాగే తన భార్య గీత ఈ విషయం తెలుసుకుంటారు. అందుకు వామన్ ప్రభుని చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత గీతాని యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. వామన్ ఆ 900 కేజీల బంగారాన్ని ప్రభునే కొట్టేసినట్టు గవర్నమెంట్ని నమ్మిస్తాడు. తను చనిపోయాడు కాబట్టి గవర్నమెంట్ ఈ కేసుని కొట్టేస్తుంది. దాంతో దీని గురించి ఎవరు ఆలోచించరు. జైలర్ థామస్ అలాగే వామన్ ఇద్దరు ఫ్రెండ్స్ సెంట్రల్ జైల్లో రిపేర్లు చేయాలి అని జైల్ని 1 మంత్ పాటు మూసేసింటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఆ 900 కేజీల బంగారాన్ని జైల్లోనే భూమి లోపల దాచిపెడతారు. అందుకే వామన్ ఈ జైల్ని ప్రైవేటీకరణ చేపించేందుకు అంతగా పోరాడింటాడు. అందుకే పెద్దన్న ఆ బంగారాన్ని ఎక్కడ దాచారో తెలుసుకోవాలి అని వామన్కి ఏం కాకూడదు అంటుంటాడు. రాజ్ ఈ విషయాలు మొత్తం తెలుసుకుంటాడు. పెద్దన్న లోపల ఉన్న ప్రసన్న గురించి తెలుసుకొని స్టోర్ రూమ్లో ఉన్న ప్రసన్నాన్ని వామన్ని ఇద్దరిని పట్టుకుంటాడు. పెద్దన్న వామన్ని బెదిరించి ఆ బంగారం ఎక్కడుందో తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. కానీ వామన్ బంగారం గురించి ఏం ఇన్ఫర్మేషన్ చెప్పడు. వామన్ బంగారం గురించి ఏం చెప్పకపోయినా పెద్దన్న ఆ బంగారం జైల్లో ఎక్కడుందో తెలుసుకొని బంగారం మొత్తం బయటికి తీపిస్తాడు. రాజ్ పెద్దన్న ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అని జీవాని బెదిరిస్తాడు. దానికి జీవా సుబ్రహ్మ తీర్థ అని చెప్తాడు. దానికి రాజ్ తన టీం మొత్తాన్ని పిలుచుకొని సుబ్రహ్మ తీర్థకి వెళ్ళి పెద్దన్న గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు. వామన్కి ఆ బంగారం దొరకపోయేసరికి తన స్పెట్స్లో ఉండే బటన్ నొక్కి ప్లాన్ బి స్టార్ట్ చేస్తాడు. ప్లాన్ బి ఏమి అంటే ఈ జైల్లో ఉన్న టవర్ 6లో 50 మంది కరడుగట్టిన గూండాలు ఉంటారు. వామన్ స్పెట్స్లో ఉండే బటన్ నొక్కి వాళ్ళందరినీ టవర్ 1 మీద దాడి చేసేలా చేస్తాడు. పెద్దన్న కూడా వాళ్ళ మీద దాడి చేస్తాడు. అప్పుడు పెద్దన్న ఫేస్ వాళ్ళంతా చూసి భయపడతారు. ఎందుకంటే తను ఒకప్పుడు కర్ణాటక మొత్తాన్ని వణికించిన గోస్ట్ కాబట్టి. ఇప్పుడు పెద్దన్న మీద దాడి చేసిన 50 మందికి ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ ఒకప్పుడు ఈ పెద్దన్న దగ్గరే ఉండేవాడు. అందరూ పెద్దన్న చనిపోయాడు అనుకుంటారు. కానీ పెద్దన్న బతికే ఉంటాడు. రౌడీలందరూ పెద్దన్నను చూసి వామన్ సైడ్ నుంచి తన సైడ్కి మారిపోతారు. రాజ్ పెద్దన్న ఫేస్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే
ఆల్రెడీ వీళ్ళిద్దరికీ పరిచయం ఉంటుంది. ఒకప్పుడు కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ పెద్దన్న పేరు చెప్తే వణికిపోయేవారు. ఒకసారి సీఎం కొడుకు ఒక ట్రైబల్ అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. కానీ సీఎం కొడుకు కావడం వల్ల తనని ఎవరు ఏం చేయలేకపోతారు. పెద్దన్న ఈ విషయం తెలుసుకొని సీఎంని తన కొడుకుని చంపేస్తాడు. పెద్దన్న సీఎంని చంపేసరికి ఆ సీట్లోకి వచ్చేకి ఎవరికి ధైర్యం చాలదు. చాలా రోజుల పాటు కర్ణాటకకి సీఎంఏ ఉంటాడు. అందుకు గవర్నమెంట్ ఈ పరిస్థితిని మార్చాలి అని పెద్దన్నను చంపడానికి ఒక టీం అసైన్ చేసి కొంతమందిని పెద్దన్న గ్యాంగ్లో పెడుతుంది. రాజ్ ఈ టీం మొత్తానికి హెడ్. రాజ్ తన టీం వాళ్ళతో కలిసి పెద్దన్నను చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. కానీ పెద్దన్న ఇంకో ప్లాన్ వేసి తన గ్యాంగ్లో ఉండే పోలీసులందరిని చంపేసి రాజుని తన టీంని పట్టుకుంటాడు. పెద్దన్న రాజుని చంపకుండా ప్రాణభిక్ష పెట్టి రాజుని తన టీంని వదిలేస్తాడు. రాజ్ ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతాడు. పెద్దన్నను ఎలాగైనా చంపాలి అని మళ్ళీ తన టీంతో కలిసి వెనక్కి వెళ్తాడు. వాళ్ళంతా కలిసి పెద్దన్నను చంపుతున్నప్పుడు తన టీం వాళ్ళు రాజుని కాపాడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఆ పెద్దన్నని చంపేస్తారు. అప్పుడే అంతమైపోయిందనుకున్న ఫేస్ మళ్ళీ వచ్చేసరికి రాజ్ షాక్ అయింటాడు. రాజ్ లోపలికి వెళ్ళి అసలు పెద్దన్ని తను ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. తను పెద్దన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇతను పెద్దన్న కాదు, ఎవరో పెద్దన్నలాగా గెటప్ వేసుకొని వచ్చారు అని తను తెలుసుకుంటాడు. ఎలా అంటే పెద్దన్న ఎవరైనా చంపేటప్పుడు తాబేలు కుందేలు కథ చెప్తూ ఈ గేమ్లో ఎప్పుడు కుందేలు గెలుస్తుంది అని చెప్తుంటాడు. కానీ ఇప్పుడు రాజు ముందు ఉండే పెద్దన్న మాత్రం తాబేలు గెలుస్తుంది అని చెప్తాడు. రాజ్ తను పెద్దన్న కాదు అన్న విషయం ఆ 50 మంది రౌడీలకు చెప్తాడు. దాంతో ఆ రౌడీలంతా పెద్దన్న మీద మళ్ళీ అటాక్ చేస్తారు. పెద్దన్న అందరినీ కొట్టి నేను మీకేమీ చెప్పలేను, నేను పెద్దన్న కాదో మీరే డిసైడ్ అవ్వండి అని వాళ్ళకి వదిలేస్తాడు. పెద్దన్న జైలు నుంచి తప్పించుకోవడం కోసం ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు 3 బస్సులు, ఎయిర్పోర్ట్లో 2 ఫ్లైట్లు కావాలి అంటాడు. రాజ్ పెద్దన్న బయటికి వచ్చినప్పుడు పట్టుకుందామని అన్నిటికీ ఓకే అంటాడు. పెద్దన్న అలాగే తన మనుషులు 3 బస్సుల్లో హాస్టేజెస్ని ఎక్కించి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. రాజు బస్సుల్ని పట్టుకొని పెద్దన్న కోసం తన మనుషుల కోసం వెతుకుతాడు. కానీ ఆ బస్సుల్లో హాస్టేజెస్ తప్పితే ఇంకెవరు ఉండరు. పెద్దన్న జైల్లో ఉండే వాటర్ పైప్ లైన్ ద్వారా గోల్డ్ మొత్తాన్ని బయటికి పంపించేసి రాజు బస్సుల వెంట పడుతున్నప్పుడు తను ఈజీగా బయటికి వచ్చేస్తాడు. పెద్దన్న మనుషులు ఆ జైల్లోనే ఖైదీగా ఉంటారు. సో వాళ్ళని ఎవరు కనుక్కోలేకపోతారు. కొన్ని రోజుల తర్వాత పెద్దన్న తన వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించి ఎవరికి డౌట్ రాకుండా చేస్తాడు. జైలు నుంచి అందరూ మిస్ అయ్యేసరికి స్టేట్లో ఇది పెద్ద విషయం అవుతుంది. దాంతో పెద్దన్న కేసు స్టేట్లోనే హై ప్రొఫైల్ కేసుగా మారుతుంది. గవర్నమెంట్ ఈ కేసుని పితామహ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఏజెన్సీ ఇండియాలోనే టాప్ స్పై ఏజెన్సీ. రావ్ దీనికి హెడ్. హోమ్ మినిస్టర్ రాజుని పిలిపించి కేసు డీటెయిల్స్ మొత్తం రావుకి ఇప్పిస్తుంది. రావు చేతికి అలాగే తన కొడుకు ఆనంద్ చేతికి ఒక టాటూ చూస్తాడు. సేమ్ అలాంటి టాటూనే తను జైల్లో పెద్దన్న చేతికి చూసింటాడు. వీళ్ళంతా ఎవరు అని రాజ్కి ఏం అర్థం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్లో గొడవలు జరిగింటాయి. అక్కడ రావుకి 3 పిల్లలు దొరుకుతారు. వాళ్ళ పేర్లు ఆనంద్, ప్రభు, గీత. ముగ్గురికి రావే తండ్రిగా మారి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. పెద్దయ్యాక ప్రభు, గీత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ప్రభు ఏమో సిబిఐలో, ఆనంద్ ఏమో రావు దగ్గర పనిచేస్తుంటారు. అలాంటప్పుడే వామన్ ప్రభువుని చంపి ఆ 900 కేజీల బంగారాన్ని ప్రభునే కొట్టేసినట్టు అందరూ నమ్మిస్తాడు. ఈ సంఘటనతో ప్రభు ప్రజల దృష్టిలో చెడ్డవాడిగా మారిపోతాడు. ఈ విషయం రావు అలాగే ఆనంద్ తెలుసుకొని ప్రభు నిర్దోషి అనే విషయం అందరికీ ప్రూవ్ చేయాలి అని ఆనంద్ జైల్లోకి పెద్దన్నలాగా ఎంట్రీ ఇస్తాడు. పెద్దన్నని రాజ్ టీం వాళ్ళు ఎప్పుడో చంపేసింటారు. జైల్లోకి వెళ్ళింది ఆనందే. ఈ విషయం రాజ్ ఆనంద్ని కలిసినప్పుడే కనుక్కోయింటాడు. తను బంగారంతో జైలు నుంచి తప్పించుకునేటప్పుడు జైలర్ ఇంట్లో, వామన్ ఇంట్లో సిబిఐ రైడ్ చేపించి 900 కేజీల బంగారాన్ని వాళ్లే కొట్టేసినట్టు ప్రూఫ్స్ దొరికేలా చేస్తాడు. దాంతో వామన్, జైలర్ ఇద్దరు జైలుకి వెళ్తారు. ప్రభు నిర్దోషి అనే విషయం అందరికీ తెలుస్తుంది. రావు ఈ కేసుని ముందుకు తీసుకుని వెళ్ళకూడదు అని ఈ కేసుని తన దగ్గరికి వచ్చేలా చేసుకుని ఈ కేసుని టేకప్ చేసింటాడు. పెద్దన్నకి ఒక కొడుకుంటాడు. ఆ కొడుకు ఆనంద్ గురించి తెలుసుకొని వాళ్ళ మనుషుల్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఆనంద్కి ఫోన్ చేసి ఆ బంగారం మొత్తం నా దగ్గరికి తీసుకొని రా అంటాడు. దానికి ఆనంద్ నేను నీ దగ్గరికి వస్తున్నా, రెడీగా ఉండు అంటాడు. ఇక్కడ మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గోస్ట్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. ఈ మూవీ G5లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.